దక్షిణ చైనా సముద్రంలో లింగ్షుయి 36-1 గ్యాస్ ఫీల్డ్ ను కనుగొన్నట్టు చైనా ప్రకటించింది. ఈ అన్వేషణ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అసలు దక్షిణ చైనా సముద్రం ఎందుకంత వివాదాస్పదం? ఈ రోజు వెటి న్యూస్ ఎక్స్ప్లెయిన్స్ లో దక్షిణ చైనా సముద్రంలో కొత్తగా కనుగొన్న లింగ్షుయి 36-1 గ్యాస్ ఫీల్డ్ లో 100 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉన్నట్లు చైనా నేషనల్ ఆఫ్షోర్ ఆయిల్ కార్పొరేషన్ CNOOC అంచనా వేసింది. అయితే ఈ గ్యాస్ ఫీల్డ్ దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల పరిధిలోకి వస్తుందో లేదో అనేది కంపెనీ పేర్కొనలేదు. పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది. దీని చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. దాదాపు అన్ని దేశాలు ఈ భూభాగంలో తమకు వాటా ఉందని ప్రకటించుకున్నాయి. దాంతో ఈ ప్రాంతం వివాదాస్పదమైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతం 1939 నుండి 1945 వరకు జపాన్ ఆక్రమణలో ఉంది. యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత దానిని స్వాధీనం చేసుకోవడానికి చైనా తన నౌకలను పంపింది. యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం 30 లక్షల చదరపు కిలోమీటర్లలో ఎక్కువ భాగం తనదిగా ఆ ద్వీపాలను ఒక రేఖ మీద చూపిస్తూ ఒక మ్యాప్ ను విడుదల చేసింది. ఈ రేఖను 9 డాష్ లైన్ అని అంటారు. అయితే ఈ లైన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ ప్రాంతంలో చమురు నిల్వలపై అన్వేషణ మొదలైన తర్వాతే మిగిలిన దేశాలకు ఆసక్తి పెరిగిందని చైనా వాదిస్తోంది. ఇక 2012లో స్కాబరో షోల్ ప్రాంతంలోని ఫిలిప్పీన్స్ మత్స్యకారులను చేపలు పట్టకుండా చైనా అడ్డుకుంది. అయితే ఈ ప్రాంతం తమ స్పెషల్ ఎకనామిక్ జోన్ లోనిదని స్పష్టం చేస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ ఫిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే కోర్టు తీర్పులు పనికిరావని, చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని చైనా స్పష్టం చేసింది. దీంతో చైనా ఉద్దేశం తెరపైకి వచ్చింది. ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియాతో చైనాకు వివాదం ఏర్పడింది. ఇక భారతదేశం మొదట్లో ఇటు చైనాకు అటు ఇతర దేశాలకు సపోర్ట్ చేయకుండా నిలకడగా ఉంది. కానీ తర్వాత తన వైఖరిని మార్చుకుంది ఇండియా. ఫిలిప్పీన్స్ కు మద్దతుగా నిలిచింది. 2019లో భారత నావికాదళం మొదటిసారిగా దక్షిణ చైనా సముద్రంలో యుఎస్, జపాన్, ఫిలిప్పీన్స్ నౌకాదళాలతో సంయుక్త విన్యాసాలను నిర్వహించింది. 2021 ఆగస్టులో వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా నౌకాదళాలతో కలిసి సైనిక విన్యాసాలను నిర్వహించింది. 2023 మేలో భారతదేశం మొదటిసారిగా 7 ఏషియన్ రాష్ట్రాల నౌకాదళాలతో కలిసి 2 రోజులు ఉమ్మడి వ్యాయామంలో పాల్గొనేందుకు యుద్ధ నౌకలను పంపించింది. ఫిలిప్పీన్స్, వియత్నాంలకు అందించే సైనిక సహాయాన్ని కూడా గణనీయంగా పెంచింది భారత్. 2022 జనవరిలో 100 బ్రహ్మోస్ సూపర్సోనిక్ యాంటీ షిప్ క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023 జూన్లో భారతదేశం నుంచి ఫుల్లీ ఆపరేషనల్ లైట్ మిసైల్ ఫ్రిగేట్ ను అందుకున్న మొదటి దేశంగా వియత్నాం అవతరించింది. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా భారతదేశ విదేశాంగ మంత్రి మనీలా పర్యటన సందర్భంగా ఫిలిప్పీన్స్ కు పూర్తి మద్దతును ప్రకటించారు. మరి ఇప్పుడు చైనా కనుగొన్న గ్యాస్ ఫీల్డ్ అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, భారత్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.